హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. ఇది వచ్చేసి 1 మంత్ పైనే అయ్యిందనమాట ఈ మండి బిర్యానీ ఇంట్లో రెడీ చేసి. రెసిపీ పెట్టడానికైతే ఇంత టైం పట్టిందనమాట. ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి. 1/2 kg చికెన్ తీసుకొని అందులో అయితే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించాను కదా బిర్యానీ దినుసులు, వీటన్నిటిని పౌడర్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే రెసిపీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా పౌడర్ యాడ్ చేసేసాను కాబట్టి ఘాటుగా ఉన్నింది. మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇంకా అందులోనే లెమను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా పీసెస్కి లోపల మొత్తం ఒక 15 మినిట్స్ వరకు మీరు మ్యారినేట్ చేశారంటే మంచిగా ముక్కలకి పడుతుంది. ఇంకా కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది. ఇదైతే చాలా ఎక్కువ ప్రాసెస్ అనమాట. నేనైతే ఇంకోసారి చేయకూడదని ఫిక్స్ అయిపోయాను. బట్ టేస్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను. ఇంకా బియ్యం అయితే నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. దానికి వచ్చేసి 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకొని ఒక బాండీలో దాని మీద వచ్చేసి ఇలా చిల్లులు ఉండేది ఏదైనా పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా కిందకి దిగిందంటే మనకి ఆ చికెన్ స్టాక్ అనేది రెడీ అవుతుంది. అందులో మనం రైస్ కుక్ చేసుకుంటాం అనమాట. ఇంకా అదే అన్నట్టు ఇంకా మండి బిర్యానీ అంటే ఇలా మనకి మధ్య మధ్యలో అయితే వాటిని తిప్పించుకుంటూ ఉండాలన్నమాట. రెండు వైపులా ఫ్రై ఉడకడానికి ఓన్లీ ఉడుకుతుందంటే మళ్ళీ మనం దీన్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని నీట్గా కరెక్ట్గా ఉన్న బౌల్స్లో పెట్టుకున్నారంటే మీకు కూడా మంచిగా ఉంటుంది. ఒక 20 మినిట్స్లో మనకి అదైతే రెడీ అయిపోతుంది. ఇంకా ఉడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు బిర్యానీ చేసుకోవడానికి అయితే పాట్ పెట్టుకొని అందులో నూనె, నెయ్యి 2 యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం బిర్యానీ దినుసులు కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. ఈ మధ్య మధ్యలో మనం చికెన్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ కూడా తక్కువ యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నాకైతే ఘాట్ ఎక్కువగా ఉన్నింది. ఇప్పుడైతే మనకి చికెన్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని ఈ మసాలాలో వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా నిమ్మకాయ అలా పిండేసుకోవాలన్నమాట. నేను చెప్పడం కంటే మీకు చూస్తూనే అర్థమైపోతుంది వీడియో అయితే. ఇంక ఇలా నీళ్ళు అయితే మసులుతున్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే మనం కరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంక ఇలా నేనైతే చెప్పాను కదా 1.5 గ్లాస్కి 2.5 పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మూత పెట్టేసుకొని అది కుక్ చేసుకుంటున్నాం కదా, ఇలా అయితే కుక్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం. చూసారు కదా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అనమాట చికెన్ పీసెస్ అయితే. మండి ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా అలా పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా తెచ్చుకున్నాను. పైన గీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సరిపోయిన అంత మూత పెట్టేసుకొని పైన బరువు పెట్టేసుకున్నారంటే ఒక 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ మండి అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేశాను కానీ ఇంత టేస్టీగా వస్తుందని చెప్పి అనుకోనే లేదు. వేడి వేడిగా అలా జీడిపప్పు, కిస్మిస్, ఆనియను ఇవన్నీ పెట్టుకొని తింటుంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక మా ఆయన్ని అడుగుతున్నాను, ఆయనకు అస్సలు వీడియోలో కనిపించడం నచ్చదనమాట. ఈ మండి బిర్యానీ అయితే ఒక్కరే చేయడం చాలా ఇబ్బంది, చాలా కష్టం కూడా. ఇంకా మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ అయితే. ఇంకా చేయకుండా ఎలా ఉంటాము, ఇక్కడ వీడియో తీస్తున్నాను అనేసి అయితే ఇలా బాగాలేదని చెప్తున్నారు. నేను చేయను అనేసరికి మాత్రం వెంటనే ఎందుకు చేయవని అడిగారు. ఇంక ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టపడినా పర్వాలేదు కదా. మీరు కూడా మీ ఇష్టమైన వాళ్ళ కోసం ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.